ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనం కొరకై మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మరి 12వ వచనం చదువుతానండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. రైట్. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇక్కడ ఆఖరి మరి అధ్యాయం దీంట్లో ప్రకటన గ్రంథంలో ఏం చెప్తుంటున్నాడంటే ప్రభు యొక్క రాకడను గురించి చెప్తుంటాడు. మన ప్రభుని యేసుక్రీస్తు మనం రక్షించి మనం తన బిడ్డలుగా చేసుకుని లోకములో తనకు సాక్షులుగా ఉంచి ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా మనకి ఇచ్చినటువంటి మరి కార్యం లేక పరిచర్య మనం నిర్వర్తించాలని అనేక సందర్భాలుగా మనము చూస్తుంటున్నాం. అయితే నీవు నేను చేసేటువంటి పరిచర్య లేక ప్రయాసం అనేటువంటిది వృధాగా పోయేది కాదు. అందుకొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమి మనకు వాగ్దానం చేస్తున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తుంటున్నాను అంటున్నాడు. వాని వాని క్రియల చొప్పున. కాబట్టి మన క్రియల చొప్పున, మన పరిచర్య చొప్పున, మన ప్రయాసం చొప్పున ప్రభు మనకు జీతమైనట్టున్నాడు అనేటువంటి కార్యాన్ని మరి గమనించవలసి అనుకుంటున్నాం. దేవుని వాక్యంతో మరి స్పష్టంగా ప్రభు యొక్క మరి మనకి ఇచ్చేటువంటి జీతాన్ని గురించి లేక ద రివార్డ్, పరిచయకైనటువంటి రివార్డు గురించి ఎంతో మరి ఖచ్చితంగా మరి చెప్పబడుతున్నది. చూడండి, దానియేలు గ్రంథంలో కూడా ఏమంటాడంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఇక్కడ మరి 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ ఈ సందర్భం ఏంటి, చెప్పేటువంటి కార్యం ఏంటంటే, ఎవరైతే మరి అనేకులను ఎక్కడికి మరి నీతి మార్గం అనుసరించి నడుచుకుంటూ తిరుపువారు, అంటే నీతి మార్గం అనుసరించి మరి మనుషులందరూ కూడా దుర్నీతి చేత తమ యొక్క మరి చూసినట్లయితే పాపం చేత దేవునికి దురస్తులంటున్నారు. కాబట్టి నీతి మార్గం తిప్పుట అంటే అర్థం ఏంటంటే, ఎవరెవరైతే మరి ప్రజలైన వారు యేసు ప్రభువును విశ్వసించి రక్షణలోనికి నడిపిస్తారో, అంటే ఎవరైతే ఆత్మను రక్షిస్తారో, ఆత్మను రక్షించే పరిచయలో ప్రయాసపడతారో వారు ఎట్లా ఉంటారట, దే విల్ షైన్. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, అనేకులు త్రిప్పుదురో అంటే నాశనం నుంచి కదా, నాశనం నుంచి మరి మరణం నుంచి మరి వారి యొక్క జీవితాలను తిప్పటం అంటే ఏంటంటే, మరి ఏ విధంగా దేవుని యొక్క నిత్య జీవాన్ని గురించి బయలుపరచుట, అదే స్వార్థ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు మనకు నిత్య జీవం ఉంటున్నది. కాబట్టి ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన రక్తం ద్వారా మన యొక్క పాపం క్షమాపణ చేయబడి మనల్ని తన యొక్క బిడ్డలుగా చేస్తాడు అనేటువంటి, అంటే నిత్య నాశనమునకు హేతువైనటువంటి యొక్క మనుషులందరినీ మరి నిత్య మార్గము జీవమునకు నడిపించుట అంటే యేసుక్రీస్తు వైపు లేక రక్షణ వైపు లేక పరలోక రాజ్యపు వైపు త్రిపుట అనేటువంటిది, అది మరి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్టు విశ్వాసుల యొక్క బుద్ధివంతులైనటువంటి వారి యొక్క మరి యొక్క చర్యగా ఉంటున్నది. అటువంటి వారికి ఎట్లా చూస్తున్నారంటే, ఆకాశమండలంలోని జ్యోతుల వలె, నక్షత్రముల వలె, అంటే దే విల్ బికమ్ స్టార్స్ కదా. స్టార్స్ అంటే తెలుసు కదా, ఒక చిన్న పర్ఫార్మెన్స్ స్కూళ్ళల్లో కూడా పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తే బాగా మంచి మార్కులు లేకపోతే మంచి విధంగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఏమిస్తారు, స్టార్ 1 స్టార్ 2 అని ఇట్లా ఇస్తారు కదా, పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు మన ఇళ్ళల్లో. కాబట్టి నక్షత్రముల వలె నీవు నేను దేవుడు మరి చేసేవాడుకుంటున్నాడు. ఎవరైతే మరి ఆయన పరిచయలో ప్రయాసపడతారో, సువార్త పరిచయలో ప్రయాసపడతారో వారికి ఇవ్వబడేటువంటి యొక్క బహుమానాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. అట్లాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటాడు ఇక్కడ చూడండి, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రావుచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి తిరిగి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవిత కాలంలో శిష్యులతో చెప్పే కార్యం ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, 26లో కూడా చదివినట్లయితే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం. కాబట్టి మనుషులు ప్రయాసపడి ఏమేమో చేస్తారు కార్యాలు, కింద పడి న్యాయం అనకుండా, అన్యాయం అనకుండా, అనీతి అనకుండా మనుషులు సంపాదించుకునే దాని కొరకే ప్రయాసపడతారు. మనం చూస్తుంటున్నాం. మరి అంతా కూడా సంపాదించుకొని తన ప్రాణము లేక తన ఆత్మను మరి పోగొట్టుకుంటే, తన ఆత్మ నిత్య జీవంలోకి లేకుండా నరకానికి పోతే వానికి ఏం ప్రయోజనం. కాబట్టి ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఏమి వేయగలడు. కాబట్టి
ఇవ్వలేడు. కాబట్టే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన వాని క్రియల చొప్పున, కాబట్టి మనకు ఆయన జీతం ఇచ్చేవాడు గుంటున్నాడు కదా. మరి వాని క్రియల చొప్పున, కాబట్టి మన క్రియలు ఎటువంటిగా ఉండాలా? నీతి కలిగినటువంటి క్రియలుగా ఉండాలా. దేవుని రాజ్యమునకు మరి మనుషులను చేర్చేటువంటి క్రియలుగా ఉండాలి. అందుకొరకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 30వ వచనములో, లూకాసు వార్త 18వ అధ్యాయము 30వ వచనములో ఇక్కడ ఏమంటున్నాడంటే ధనవంతుడి గురించి మాట్లాడతాం. ధనవంతులు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించట అంత సులభం కాదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తూ, మరి అట్లయితే ఆయన చుట్టూ ఉండేవారు ఏం చేశారు? ప్రభువా, అట్లయితే ఎవరు రక్షించబడతారు ప్రభువా, మీరు చెప్తుంటున్నారే అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? అది మనుషులకు అసాధ్యమే అయినవి దేవునికి సాధ్యములు. ఎట్లా అంటే పేతురు అప్పుడు అంటాడు, వెంటనే శిష్యుడు, ప్రభువా, మరి అట్లయితే మేమంతా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామే, మాకు ఏమగలుగుతుంది అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? దేవుని రాజ్యం నిమిత్తమై, గమనించండి, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్టును పరమందు నిత్యజీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇహమందు ఈ లోకములో కూడా బహుమానం ఉంటుంది, పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. ఎవరైతే ఆయన పరిచర్య కొరకే ప్రయాసపడతారో, అంటే తల్లిదండ్రులు కానీ మరి కుటుంబాన్ని కానీ మరి పరిత్యజించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన పరిచర్య కొరకే ఎవరైతే నిలబడతారో వారికి అందరికీ కూడా నిత్య జీవము అనేటువంటి మరి కాబట్టి నిత్య జీవం అనేటువంటి మరి బహుమానం ఉంటుంది మరి అని. కాబట్టి పేతురు చెప్పే కార్యం ఏంటంటే, పేతురు మేము అన్నీ వదిలిపెట్టి వచ్చినామే ప్రభావ, మాకేంటంటే మీకు నిత్య జీవం ఉంటుంది అంటున్నాడు. ఎవరైతే ఏదైతే వదిలిపెడతావో వారికి 100 రెట్లు అధికంగా ఇస్తానంటున్నాడు. అంత మాత్రం కాకుండా నిత్య జీవం అనేటువంటిది. కాబట్టి 100 రెట్లు బహుమానం ఇవ్వబడేటువంటి కార్యము ఈ లోకంలో ఎవరు ఏ బ్యాంకులో కానీ మనం ఇచ్చిన డిపాజిట్కు 100 రెట్లు వడ్డీ ఎవరు. అయితే దేవుని వాక్యం చెప్పేదంటే కార్యం ఏంటంటే, ప్రభువే చెప్తున్నాడు, నువ్వు ఆయన కొరకై ఏది వదులుకుంటున్నావో, ఏ విధంగా ప్రయాస దాని కొరకై ఆయన 100 రెట్లు బహుమానం ఇస్తే దానికి యాడ్గా బోనస్ తిన్నా ఏంటి? నిత్య జీవము. కాబట్టి ప్రేమ సోదరి, ఈ గొప్ప బహుమానం మనం ముందుండగా మనం ఎంత మరి ఆసక్తిగా ఆయన కొరకు పరిచయం చేయవలసి అనుకుంటున్నాం. అది మనకు ఎంత మరి బహుమానం ఉంటున్నది. కాబట్టి మనం ఎంతో మరి ప్రోత్సాహకరంగా పనిచేయవలసి అనుకుంటున్నాం అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అందుకొరకు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ యొక్క పరిచర్య గురించి ఏం చెప్తున్నానంటే, నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వాక్యము విత్తబడుట అనేటువంటిది ఏం చేస్తున్నాను? నేను వాక్యాన్ని విత్తుచుంటున్నాను అంటే దేవుని వాక్యాన్ని చెప్తుంటున్నాను, మరి సత్యాన్ని చెప్తుంటున్నాను. అదే సమయంలో అపొల్లో ఏం చేస్తున్నాడు? నీళ్లు పోస్తున్నాడు అంటే దానికి అభివృద్ధి, దానికి మరి ఆయన యాడ్ చేస్తున్నాడు అనమాట, ప్రయాసపడుతున్నాడు ఆయన కూడా. కాబట్టి అపొల్లో, నేను అంటే పౌలు, తర్వాత అపొల్లో ఇద్దరు కూడా పనిచేసేవాళ్ళే. కాబట్టి దాని వృద్ధి కలుగజేయు దేవునిలో కానీ నాటువానిలోనే కానీ నీళ్లు పోయేవాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి నాటువాడు నీళ్లు పోయే వంటలో ఏం ప్రయాసం లేదు. కానీ అయితే దాన్ని వృద్ధి పొందించే దేవుడే మరి వృద్ధి కలుగు చేసేవాడు అనుకుంటున్నాడు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ చూడండి, ప్రతివాడును, ఎట్లాగా ప్రతివాడును, అది నేను నాటువాడను నీళ్లు పోయేవాడను ఒకటే, ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకున్నది, చేసిన కష్టము కొలది. కాబట్టి నేను ప్రభు కొరకే ప్రయాసపడుతున్నాను, నాకేమిటి అనేటువంటి కార్యాన్ని అనేక సందర్భాల్లో మరి అనేకులు మరి ప్రశ్నించుకునే వాళ్ళు ఉంటారు. నీకు నాకు కూడా అటువంటి సందర్భాలు ఉంటాయి ఏర్పడి. అయితే ఆయన కొరకు ప్రయాసపడినవాడు ఎవరు కూడా వృధాగా పోలేదు. ఏముంటున్నారు ఇక్కడ మరి చూసినట్లయితే, మరి ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. అది ఎవని ద్వారా వస్తుంది? ఆయనే మనకు బహుమానం ఇచ్చేవాడు గుర్తాడు. అది కొరకే ఏమంటాడంటే 2 కొరింథీయులకు మరి చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కొంచెముగా విత్తువాడు కొంచెమును పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోయను అని ఈ విషయమే చెప్పుచున్నాను. ఇక్కడ ఇచ్చుట అనే దాని గురించి చెప్పాను. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఇచ్చుట, మన సమయం ఇచ్చుట, లేక మన యొక్క తలాంతరులు ఇచ్చుట, లేకపోతే మన యొక్క ధనాన్ని ఇచ్చుట అనేటువంటిది అంటే దేవుని కొరకై స్పెండింగ్ ఫర్ ద లార్డ్ ఇచ్చుట అని. కాబట్టి
కొంచెం ఇచ్చు కొంచెం మనం ఒకవేళ ఈ లోకంలో చూసింటే విత్తనాన్ని గురించి పోల్చి చెప్తున్నాడు. కొంచెం విత్తితే కొంచెం పంటే పడుతుంది, అధికంగా విత్తితే అధికమైన పంట పడుతుంది. అదేవిధంగా మనం ఏ పరిమాణంలో మనం ప్రయాసపడతామో ఆ పరిమాణానికి అధికముగా ఆయన బహుమానం ఇచ్చేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఇచ్చేవాడు ఎట్లాగ ఇవ్వాలంట, దేవునికి ఇచ్చేవాడు ఉత్సాహముగా ఇవ్వలను. కాబట్టి ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ, మరి మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికారము చేయుటకు దేవుడి మీడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయును. కాబట్టి ఉత్తమమైన వాటి చేయుట కొరకై, అందుకొరకు ఏమంటాడు ఇక్కడ, దాని గురించి వ్రాయబడి ఉంటున్నది ప్రొఫెసీ, ఇక్కడ ప్రవచనం ఏంది, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అది అతని నీతి నిరంతరము నిలుచును. కాబట్టి ఆ విధంగా దేవుని కొరకై మన ఇచ్చుట అనే ప్రయాసంలో దేవుడు ఏం చేస్తాడు, మరి ఇది చూసినట్లయితే సమృద్ధిగా విస్తరింపజేసేవాడు ఉంటాడు. కాబట్టి ప్రియమైన సోదరి, కాబట్టి దేవుని యందు నిరీక్షించి మనము మన జీవితాల్లో మరి ఆయన కొరకై ఏ విధంగా మనం ప్రయాసపడాలా, ఆయన కొరకై మనం ఏ విధంగా మనము రాజ్య సువార్త కొరకై ప్రయాసపడాలా, ఆత్మల తిప్పేదాని కొరకై ప్రయాసపడాలా, అదేవిధంగా ఆయన కొరకై ఇచ్చే విషయంలో ప్రయాసపడాలా, ఇవన్నీ కూడా మనకు ఆఖరిలో ఏముంటున్నది, మరి చూసినట్టు గొప్ప బహుమానాలు మనకు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మన యొక్క వాక్య భాగం ఏంటంటే, మరి ఆ యొక్క మరి చేసినట్టు ఆయన పరిచయం కలిగేటువంటి బహుమానము అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క కార్యం మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ మన పరిచయంలో వెంబడించి మనము ఆయన కొరకై మరి ప్రయాసపడవలసి వారుకుంటున్నాం, దేవుని రాజ్యం కొరకై ప్రయాసపడవలసి వారుకుంటున్నాం. ఆ విధంగా ప్రయాసపడుతూ ప్రభు మనకు సహాయం చేయనుగా.